నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, అయితే మీరు ఇప్పుడు న్యూమరాలజిస్ట్ నేను అన్నారు కదా, సో మీరు న్యూమరాలజిస్ట్ కాబట్టి నాకు ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. చాలా మంది ఏం చెప్తారంటే న్యూమరాలజీలో నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు కదా, ఈ అంటే లెటర్స్ అడ్జస్ట్ చేయండి అనేది. ఇప్పుడు నా పేరు చెప్పంగానే అందులో కొన్ని లెటర్స్ యాడ్ చేయడం, లెస్ చేయడం ఏదో చేస్తారు. నిజంగానే నేమ్ అడ్జస్ట్మెంట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారా, లేకపోతే వీళ్ళు అనుకున్నవన్నీ అవుతాయా? అంటే ఈ క్వశ్చన్ ఎలాగైతే మీరు రేస్ చేస్తున్నారో స్టార్టింగ్ లో నేను కూడా ఇలాగనే ఆలోచించాను. అయితే ఆలోచించినప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఏదైతే మన నేమ్ లా ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేయగా లైఫ్ చేంజ్ అవుతుందంటే చేంజెస్ అనేది తప్పకుండా వస్తుంది. కానీ మనము ఎలాగైతే ఒక పర్టికులర్ పర్సన్ కి ఇప్పుడు దాంట్లో మనం ఏ పెట్టాము, చేంజ్ వచ్చింది, బి పెట్టాము, అసే ఆ పర్టికులర్ ఆల్ఫాబెటే అనేది ఎందుకు పెట్టాము అది కూడా మనకు తెలియాలి. అయితే ఈ ప్రపంచంలో అంతా కూడా అన్ని బేస్ అయింది ఏంటంటే వైబ్రేషన్స్. అయితే వైబ్రేషన్స్ అనేది ఏంటి, దానితోనే మన సృష్టి అనేది నడుస్తుంది. గుడ్ వైబ్రేషన్స్ అండ్ బ్యాడ్ వైబ్రేషన్స్. అయితే ఈ వైబ్రేషన్స్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలని గమనిస్తే చాలా మంది ఇప్పుడు మన ఋషులు కానీ ఫారెన్ లో ఎంతో మంది రీసెర్చర్ వాళ్ళు కొన్ని పద్ధతులు అనేది యూజ్ చేస్తారు. అయితే ప్రపంచంలో ఫస్ట్ మన గురించి తెలుసుకోవాలి, మన భవిష్యత్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, లేదా మన ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ అందరు వచ్చేది ఏంటంటే ఆస్ట్రాలజీకి వస్తారు. ఆస్ట్రాలజీ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నమాట. అది ఓన్లీ ఆకలైన్ సైన్సే కాదండి, ఫిజికల్ దానికి కూడా. ఇప్పుడు ఆస్ట్రాలజీ నుంచే ఆస్ట్రోనమీ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చాలా మంది టెలిస్కోపులు చూసి ఇక్కడ ఈ గ్రహం ఉంది, ఆ గ్రహం, ఇవన్నీ టెలిస్కోపులు లేక ముందే మన ఋషులు అనేది వాళ్ళు దివ్య దృష్టితో చూసి చెప్పారన్నమాట. అయితే అదే దాంట్లో న్యూమరాలజీ అనేది కొంచెం డిఫరెంట్ ఆస్ట్రాలజీ కంటే. అంటే ఆస్ట్రాలజీలో మనం టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది తీసుకుంటాం. న్యూమరాలజీలో కూడా టైమ్ ఆఫ్ బర్త్ అనేది తీసుకుంటారు, కానీ నా వైబ్రేషనల్ న్యూమరాలజీలో నేను జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఫుల్ నేమ్ అనేది తీసుకొని నేను దాని మీద అనలైజ్ చేసి చెప్తాను. అంటే ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినప్పుడు అరే నేమ్ లా ఒక అక్షరం మారితే లైఫ్ చేంజ్ అయిపోతుందా, ఇవన్నీ ఏదో చీట్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, లేకపోతే ఇదంతా వేస్ట్ అని అనుకునే నేనే ఇది ఎలా జరుగుతుంది, అసలు ఇది నిజమా లేదా అని కూడా తెలియాలి. తప్పుడు నాకు ఒక పర్టికులర్ ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే, న్యూమరాలజీ అసలు ఉందా అని అంటే, ఆయన ఏమన్నాడంటే అది ఉందా లేదా తెలియాలంటే నువ్వు తెలుసుకో అని. అప్పుడు ఏం చేశారంటే ఒక పేజ్ ఇచ్చారు, ఒక 2 పేపర్స్ ఇచ్చారు. ఆ 2 పేపర్స్ లో మెథడ్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ ని ప్రాక్టీస్ చేసి తర్వాత మా అక్క ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, కానీ ఆమె శాలరీ అప్పుడు 6,000 రూపీస్ ఉండే. అయితే నేనేం చేశానంటే ప్రాక్టీస్ చేస్తూ నంబర్స్, అంటే అది నేను అప్పటికి పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ కాలేదు, ట్రైల్ అండ్ ఎర్రర్. అయితే అప్పుడు ఏం చేశానంటే నేమ్ అడ్జస్ట్ చేసి ఇది ఇట్లా రాయండి, ఇట్లా రాస్తే ఇన్ని టైమ్స్ రాస్తే చేంజెస్ వస్తుంది, నీకు సక్సెస్ అయినావు అనుకో నీకు జాబ్ 6,000 శాలరీ అనేది ఎంఎస్సి గోల్డ్ మెడల్స్ కి చాలా తక్కువ. అయితే నేనేమన్నానంటే సక్సెస్ అయిందనుకో చేంజ్, నీ శాలరీ పెరిగితే నాకు ఒక 500 రూపీస్, కాలేదు అంటే నేను నీకు 500 ఇస్తా, ఏదైనా ఇలానే స్టార్ట్ అవుతుంది. అయితే నేను చేసినాక నెక్స్ట్ కంపెనీలో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు 15,000 శాలరీ వచ్చింది. అది ఇలా వచ్చింది, కానీ మనం ట్రై చేస్తాం, ఇంకా ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఈ కలర్ వేసుకో ఇంటర్వ్యూ అలా అంటే ఇంకొక కంపెనీలో వస్తే ఒక 28 వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇన్ఫోసిస్ లో 33,000 కి శాలరీ. అయితే ఇది ఇలా దీనివల్ల అయిందా లేదా, అయ్యేటప్పుడు మేము నేమ్ రాసామా అని చూస్తే ఇప్పుడు ఆఫ్టర్ 2005 ఇది అప్పుడు 2006 అట్లా జరిగింది. ఇప్పటికి కూడా మా అక్క ఇన్ఫోసిస్ లో సీనియర్ మోస్ట్ టెక్నికల్ ఎవాంజలిస్ట్ పొజిషన్ లో ఇప్పుడు హెడ్, మహీంద్రా సిటీకి హెడ్. అంటే ఏదో జరిగింది ఇక్కడ, అది ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఏదైతే న్యూమరాలజీ మీద నాకున్న డౌట్ ఏం చేసిన అంటే దాన్ని అప్లై చేద్దాం అంటే ఫస్ట్ లాజిక్ అనేది నాకేం తెలియలేదు, తర్వాత ఒక మ్యాజిక్ అయింది, ఆ మ్యాజిక్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నియర్లీ ఒక 15+ ఇయర్స్ లా ఓవరాల్ 6,000 to 7,000 క్లయింట్స్ ఉన్నారు నాకు న్యూమరాలజీలో. ఇప్పుడు నాకు ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా మోర్ దెన్ 6,000 to 7,000 క్లయింట్స్ ఉన్నారు. ఇంకోటి నా న్యూమరాలజీ మీకు చూస్తే సంజీవిని న్యూమరాలజీ అనేది మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది,
నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మీకు ఏమున్నా ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే అలా స్టార్ట్ అయిన ప్రయాణంలో ఎంతో సక్సెస్ స్టోరీస్ అనేది న్యూమరాలజీతో ఉంది. తప్పకుండా చేంజెస్ వస్తుంది, కానీ కరెక్ట్ గా మనం నేమ్ అనేది అడ్జస్ట్ చేయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు అడ్జస్ట్ చేస్తే వాళ్ళకి చేంజెస్, దాంతో పాటు నేమ్ తో పాటు మనకు గైడెన్స్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. ఉట్టి నేమ్ రాసుకొని కూర్చుంటే లైఫ్ అలా చేంజ్ అనేది రాదు. దాంతో పాటు మనం ఎలా ప్రయత్నించాలి, ఏం చేయాలని కరెక్ట్ తెలిసి మీరు కరెక్ట్ దారిలో ఉంటేనే ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయి, లేదా రిజల్ట్స్ అనేది మనకు కనపడదు. అయితే నేమ్ చేంజ్ చేయడం ద్వారా రిజల్ట్ వస్తుంది అని చెప్తారు మీరు. రైట్ అండి, దాంతో పాటు గైడెన్స్. థ్యాంక్ యూ అండి, నమస్తే.